కూలీ మాస్. అందులో రజనీకాంత్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? రజనీ యాక్టింగ్ ఇస్ అల్టిమేట్. కూలీ 50 years. వాటుని రికార్డ్ బద్దలు కొడుతుంది అంటారా? ఏదండి? వాటుని బ్రేక్ చేస్తుంది. చూడలేదు కదా ఇంకా, సో చూసినట్టే చెప్తాము. బట్ సూపర్ స్టార్ అంటే సూపర్ స్టార్. వార్ టూ తోటి మీరు రజనీకాంత్ గారి కోసం వెళ్ళారా లేకపోతే నాగార్జున గారి కోసం? నేను నాగార్జున అండ్ రజనీకాంత్ కోసం వెళ్ళాం. ఇద్దరు టూ డిఫరెంట్ యాక్టర్స్. లోకేష్ మూవీ. సో రజనీ ఫ్యాన్, నేను రజనీ ఫ్యాన్. సో నేను రజనీ కోసం వచ్చిన. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? వెరీ గుడ్. అనిరుద్ రాక్స్. టాపిక్ ఏంటంటే శోభిన్ షాహీర్ అని చెప్పి అతని యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ చాలా బాగుంటది అన్న. లైక్ ఫహద్ ఫాసిల్ విక్రమ్ లో ఎలా చూసారో మళ్ళీ ఇంకో మలయాళం ఆయన మంచిగా చూపించుంటారు. పొటెన్షియల్ ని మంచిగా బయటకు లాగుంటారు. చాలా బాగుంటది. అనిరుద్ ఎప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. మంచిగా ఎప్పుడు మ్యూజిక్ ప్రతిసారి ఎలా ఇస్తాడో చాలా బాగా ఇచ్చాడు. అలాగే సో స్టోరీ కూడా బాగుంది. మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసినట్టు మళ్ళీ తిప్పి కొట్టకుండా మంచిగా ఇచ్చారు. రజనీకాంత్ గారి డైలాగ్స్ కానీ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. ఈసారి మళ్ళీ జస్ట్ మీరు అనుకున్నట్టు స్లో మోషన్ ఇవి కాకుండా యాక్టింగ్ లో కూడా ఈసారి మంచిగా ఇచ్చారు. ఒక డైలాగ్ అంటే చెప్పగలరు డైలాగ్ ఈ మూవీలోనా? వద్దు, మీరే వెళ్ళి చూడండి. ఏది నేను చెప్పాలనుకోవట్లా. చాలా బాగుంది అన్న, మంచిగా ఉంది. మేమంతా తమిళ్లో చూసాం. అది కూడా నాగార్జున చాలా రోజుల తర్వాత తమిళ్లో చూసాం. చాలా చాలా బాగుంది. చాలా బాగుంది. లాస్ట్ లో క్లైమాక్స్ మంచిగా ఇచ్చుంటారు అన్న పోర్షన్ ఇద్దరికి. బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? చాలా బాగుంది. అందరూ వెళ్ళి చూడండి ఫ్యామిలీతో. ஃபர்ஸ்ட் ஹாஃப் வேற லெவலாக இருந்துச்சு. இன்டர்வல் பிளாக் வந்து எதிர்பார்க்கவே முடியாத மாதிரி அவ்வளோ மாசாக இருந்துச்சு. கிளைமேக்ஸ் வந்து வேற லெவலுங்க. அமெரிக்கான்லாம் வந்தாரு, வேற லெவல் பண்ணிட்டாரு. நாகார்ஜுனா வந்து சொல்லவா வேணும், வேற லெவல் அவரோட ஒவ்வொரு ஸ்க்ரீன் ப்ரெசன்ஸும் சூப்பராக இருந்துச்சு. ஆக்ஷன் சீன்ஸ்லாம் வந்து அவரை மாதிரி இனிமேல் யாரும் பண்ண முடியாது. అనిరుద్ పతి சொல்ல வேணும், இஸ் ద பெஸ்ட். మేడం ఏ మూవీ చేశారు? కూలీ ఎలా అనిపించింది? సూపర్. బ్యాక్ టు బ్యాక్ షోస్ ఉన్నాయి. పొద్దున సాయంత్రం. రజనీకాంత్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? యాక్టింగ్ గురించి చెప్పాలా? సూపర్. స్టోరీ ఎలా అనిపించింది? చాలా బాగుంది స్టోరీ. నాగార్జున గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? నాగార్జున చాలా బాగా నటించాడు. సూపర్ గా విలనిజం. మూవీలో మెయిన్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? యాక్టింగ్. నాగార్జున విలన్ గా రావడం చాలా బాగుంది. కూలీ బ్రో. బాగుంది సినిమా చాలా బాగుంది. లాగేం లేదు. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వెళ్తే సినిమా బాగా నచ్చింది. అనిరుద్ ఇస్ రైట్ రాక్ స్టార్. చాలా బాగుంది సినిమా అయితే. చాలా బాగుంది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. అదే అండి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. దిస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఈ సినిమా. ఆ రకంగా చూసుకుంటే చాలా బాగుంది. ఏది టూ గుడ్. ప్రతి డీటెయిల్ బాగుంది. సినిమా చూడండి, చాలా బాగుంది బ్రో. సూపర్ ఉంది. కూలీ పవర్ హౌస్. రజనీకాంత్ కోసమే కదండి తలైవా. హిట్ పవర్ హౌస్. అన్నా ఇప్పుడే కూలీ పవర్ హౌస్ కూలీ సినిమా చూసి వస్తున్నానన్నా. కూలీ పవర్ హౌస్ సాంగ్ ఎలా అయితే పడిందో సినిమా, దానిలో స్టోరీ, దానిలో క్యారెక్టర్లు, ప్రతిదీ కూడా పవర్ హౌసే. ఇక మీరు పవర్ హౌస్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. మీకు వోల్టేజ్ తగలబోతోంది, మీకు షాక్ కొట్టబోతోంది. లోకేష్ గారి సినిమాల్లో ఎలా అయితే డ్రగ్స్ చూపిస్తారో ఫస్ట్ టైం మనకి డ్రగ్స్ ఎక్కేస్తాయి. మీరు డైరెక్ట్గా పొడి చేసుకోవచ్చు. అంత బాగుంది సినిమా. అసలు ఎస్పెషల్లీ చెప్తున్నా, ఫస్ట్ నాగార్జున గారితోనే మొదలు పెడదాం. మనం తెలుగు ప్రేక్షకులు నాగార్జున గారితోనే మొదలు పెడదాం. రజనీకాంత్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన 75 ఏళ్ళు, ఆయన 50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన్ని మించిన సూపర్ స్టార్ లేరు. కానీ నాగార్జున గారు ఫస్ట్ టైం యూనిక్గా తెలుగు ప్రేక్షకులకి ఒక కొత్తదనం ఇవ్వాలి అని చెప్పి ఆయన నెగిటివ్ రోల్ ఒప్పుకోవడం జరిగింది. ఆ నెగిటివ్ రోల్ని ఇలా రంపంతో ఇలా కోసేశారు అంతే. అసలు ఆ స్వాగ్, ఆ క్యారెక్టర్ అపియరెన్స్, ఆ సూట్లు, ఆ బూట్లు, ఆ వైట్ అండ్ వైట్ సూట్, బ్లాక్ అండ్ బ్లాక్ సూట్, వైట్ స్లీవ్లెస్, ప్రతి అపియరెన్స్, ప్రతి గెటప్, అసలు ఆ జునుపాలు. మళ్ళా రక్షకుడు సినిమా గుర్తొస్తుంది అన్న. రక్షకుడు సినిమా జస్ట్ 1%. ఇలా ఆయన కోపం వస్తూ రియాక్ట్ అవుతారు కదా, అది జస్ట్ 1%. ఆ కోపం మొత్తం కూలీలో చూపించారు. రక్షకుడు సినిమాలో దాచుకున్నారు, అదంతా 20 ఏళ్ళు కూలీలో మొత్తం చూపించేశారు. అంత బాగుంది. విక్రమ్ మూవీ కూలీలో సగం. పవర్ హౌస్ అని ఊరికే వాడిండా అనిరుద్ధ్? ఊరికే వాడలేదు పవర్ హౌస్ అని. క్యారెక్టర్స్ అలా ఉన్నాయి, బీజిఎం అలా ఉంది అన్న. అనిరుద్ధ్ బీజిఎం అన్న కాలు ముక్కాలి. అనిరుద్ధ్ ఒక్కసారి హైదరాబాద్కి టూర్ అయ్యన్న, మళ్ళా ఓన్లీ కూలీ కాన్సర్ట్ అయ్యన్న. అన్న ప్రతి క్యారెక్టర్కి ఒక కొత్త బీజిఎం. అంటే ప్రతి క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడల్లా ఒక కొత్త బీజిఎం. ఎస్పెషల్లీ ఉపేంద్ర గారికి పడిందన్న.
మొత్తం కూలీ సినిమాలో పవర్ హౌస్ బీజిఎం అంటే ఉపేంద్ర గారికి పడిందన్న. రజనీకాంత్ కాదు, నాగార్జున కూడా కాదు, పవర్ హౌస్ బీజిఎం ఉపేంద్ర గారికి పడింది. అసలు చాలా బాగుంది. ఐ ఆమ్ ద డేంజర్ సాంగ్ ఇచ్చి విలన్తో స్టెప్పులు వేపిస్తారా అన్న ఎవడైనా, అది కూడా నాగార్జున గారితో. అసలు క్రేజీ అన్న, క్రేజీ మూమెంట్ సినిమాలో అది. మోనికా సాంగ్ అయితే మాత్రం దుమ్ము దులిపేసిందన్న. కుర్రగారికి బాగా మోనికా అమ్మాయి మోనికా అసలు పోయి డాన్స్ లేచారు. ఓవరాల్ రేటింగ్ నేనైతే 4 ఇస్తా, అవుట్ ఆఫ్ 5. కూలీ మూవీ నేను సైమన్ క్యారెక్టర్ కోసం ఉంచాను. ఎందుకంటే నాగార్జున గారు చాలా 65 ఇయర్స్ తర్వాత 26లా విలన్గా ప్రయత్నించారు. లోకేష్ కనకరాజు 7-8 సార్లు చెప్పాను నాగార్జున గారికి, ఒప్పుకున్నారని అంత హైప్ పెంచారు. కూలీలో నాగార్జున గారు హెయిర్ స్టైల్ కూలీ పవర్ అన్నట్టు గ్లిమ్స్ రిలీజ్ అయినప్పుడు నుండి ఈ మూవీకి వెళ్ళాలనుకుంటున్నాను. కాబట్టి తమిళ బాలీవుడ్ వాళ్ళు మాత్రం మనకు అన్యాయం చేశారు బ్రో. ఎందుకంటే వార్ 2 కూలీ మూవీ ఒకటే రోజు రిలీజ్ చేశారు. తెలుగు వాళ్ళకి ఇది చాలా వేరే విషయం. ఎందుకంటే తమిళ వాళ్ళు మన తెలుగు వాళ్ళు వాడుకున్నారు. కూలీ మూవీలో నాగార్జున పెట్టి 1000 crores ఫిల్మ్ కొట్టాడు మన లోకేష్ కనకరాజు. బాలీవుడ్ వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ని పెట్టి ఇండస్ట్రీ కొట్టారు. చెప్పాల్సిన మూవీ ఇది. ఎందుకంటే తండ్రి కొడుకులు పోటీ కదా. కూలీ మూవీ వేరే లెవెల్. ఆయన అనిరుద్ధ్ గారు బీజిఎం, లోకేష్ కనకరాజ్ వెల్యువేషన్స్. లోకేష్ కనకరాజ్ అంటేనే క్యారెక్టర్స్ ఆపడం, మనకి ఓన్లీ యాక్టర్స్ ఆపరు, క్యారెక్టర్సే ఆపడతాయి. అలాగే గాడ్ ఈజ్ గ్రేట్, ఉపేంద్ర ఇస్ గ్రేట్. రజనీకాంత్ గారు ఒక 19 మంది బ్యాచ్లో ఉంటాడు. అందులో రజనీకాంత్ గారి కింద ఉండేది మన ఉపేంద్ర గారు. ఉపేంద్ర గారి క్యారెక్టర్ వేరే లెవెల్. సినిమాలో వెళ్తే ఉపేంద్ర గారి క్యారెక్టర్కి అన్నిటికీ విజిల్స్ వేరే లెవెల్ ఉంటుంది. మూవీ మాత్రం మౌనికా సాంగ్ మోనికా లవ్ యూ మోనికా కిచి 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 అన్నట్టు ఇచ్చి పడేసాడు మౌనికా సాంగ్ అయితే. శోభిన్ గారి యాక్టింగ్, డాన్సింగ్ వేరే లెవెల్ బ్రో. అన్న కూలీ సినిమా చూసిన బొమ్మ బ్లాక్ బస్టర్, అసలు మామూలుగా లేదు. ఆగస్టు 15కి మాత్రం మనకు పెద్ద పండగ అనే చెప్పొచ్చు. ఓ 2 డైలాగులు చెప్తా, అంటే రజనీకాంత్ గారి మామూలుగా లేవు అసలు. పేలిపోయిన సినిమా మొత్తం. రేవంత్ రెడ్డి లేక చెప్తాను రజనీకాంత్. ఓకే మిత్రులారా, ఇవాళ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, రాబోయే రోజులలో మళ్ళీ రజనీకాంత్ గారు ఎలక్షన్లో పోటీ చేస్తే మంచిగా ఉంటాయని నేను చెప్పదలుచుకున్నా. నాగార్జున గారు ఇవాళ 65 ఏళ్ళలా లేరు. ఇవాళ 25 ఏళ్ళ లేకనే వాళ్ళ పిల్లలకు కూడా పోటీ ఇచ్చే విధంగా ఆయన సినిమా ఉన్నాయని చెప్తున్నా. అసలు ఫైట్లు మాత్రం మామూలుగా లేదు. చింపి పడేసి రజనీకాంత్ అయితే 75 ఇయర్స్ లెక్క ఎక్కడ కూడా అనిపిస్తలేదు రజనీకాంత్. అదే దుమ్ము దిలిపిండు. సైమన్ లేకపోతే సినిమానే లేదు అసలు, అట్లున్నది సినిమా, మామూలుగా లేదు. రజనీకాంత్ గారితో డైలాగ్ చెప్తా, రేవంత్ రెడ్డి వాయిస్ లో చెప్తా. నానా ఇవాళ పందులే గుంపులుగా వస్తాయి, కానీ సింహం సింగిల్ గా వస్తుంది. జై సోనియమ్మ. అందరు మంచిగానే చేసిరండి, కాకపోతే నాగార్జున స్పెషల్ అట్రాక్షన్. నాగార్జున సినిమా ఇది. నాగార్జున లేకపోతే సినిమానే లేదు. నాగార్జున గారు లేకపోతే అసలు ఆ క్యారెక్టర్ లేదు, ఆ విలన్ అంతా పండించడం కూడా ఎవరి వల్ల కాదు. కాకపోతే కొత్త హీరో వచ్చిండు, కొత్త విలన్ ఉన్నాడు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో నాగార్జున కొత్త విలన్ గా మళ్ళీ ఇదొక ఇన్నింగ్స్ 2 అని చెప్పొచ్చు నాగార్జున గారికి. ఆ లెవెల్లో నాగార్జున గారు సినిమా తీసారు, మామూలుగా లేదు. ఇంకా అన్న రేటింగ్ వచ్చేసి 5/5 ఇస్తా. నాగార్జున గారితో వచ్చిన డైలాగ్ చెప్తా, ఓకేనా? ఇంతకు ముందుగా నాగార్జున అనుకున్నారా, సుర్రు సుమ్మ అయిపోతుందని చెప్తా ఉన్నాడు. అది నాగార్జున, మామూలుగా లేదు. సినిమా మొత్తం సూపర్ హిట్. నా పేరు శోభన్, నాకు అసలే మెంటల్. నా పేరు ఇప్పుడు సైమన్, డబుల్ మెంటల్. అంతే బ్రో.